బావా ఆ, పక్కింటైనా వాళ్ళ భార్యని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడంట. అయితే అయితే ఆయనది పూల వ్యాపారమే, అందుకే పూలలో పెట్టి చూసుకుంటున్నాడు. మరి నాకు కారం పొడి వ్యాపారం, తీసుకురా నా కారం పొడి. దేవుడా నాకు ఒక 2-3 కోట్ల డబ్బులు ఇస్తావా? ఎందుకంటావా జనాలందరూ డబ్బులు ఇస్తే మారిపోతారంట. నేను మారిపోతానో లేదో తెలుసుకుందామని 2-3 కోట్లు పంపి టెస్ట్ చేసుకుంటా. ప్రపంచంలో ఉన్నాయి రెండే సమస్యలు. ఒకటి పెళ్లి కాలేదని బాధపడే వాళ్ళు, రెండోది పెళ్లి అనవసరంగా చేసుకున్నాని బాధపడేటోళ్ళు. నీ ఫోన్ ఇలాగే ఒకసారి చెక్ చేయాలి నేను. ఎందుకు? నువ్వు నా ఫోన్ చెక్ చేయట్లేదంటే అలాగే ఇది కూడా. సరే తీసుకో. పాస్వర్డ్ ఏంటి? మన యానివర్సరీ డేట్. అబ్బో బాగా గుర్తుందా నీకు మన యానివర్సరీ డేట్? అందరు అబ్బాయిలా అనుకున్నావేంటి? అంత బాగానే ఉంది. ఈ ఫోన్ పాస్వర్డ్ 1234. ఒక కోడలికి ఎన్ని లక్షణాలు ఉండాలి? ఉత్తమ మహిళలాగా అందంగా ఉండాలి, సౌమ్యంగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, వంట చేయాలి, పాట పాడాలి. కానీ నాకు ఇదేమీ రావే. భార్య అంటే భగవంతుట. భార్యని ఎక్కువ ప్రేమించాలట. అర్థం చేసుకునే ప్రయత్నం చేయకూడదు, పిచ్చెక్కిపోతుంది మనసుగా. నువ్వు బాగా ప్రేమించు, ఎంత ప్రేమిస్తే అంత మంచిది, ఎంత పట్టించుకుంటే అంత మంచిది, అడుగడుక్కి పట్టించుకుంటే ఇంకా మంచిది. చాలా సంతోషిస్తారు. అర్థం చేసుకునే ప్రయత్నం చేయకన్నారు, చాలా కష్టం. బ్రహ్మదేవుడికి ఆయన భార్య అర్థం కాలేదు, మనకి ఏం అర్థం అవుతారు? వదిలే ఆ విషయం అంతా. అర్థం కాదు కాబట్టి అర్ధాంగి అన్నారు, అర్థమైతే పూర్ణాంగి అనేవారు. ఏం కావాలి? డబ్బు కావాలి. ఎందుకు? మందుకు. మందుకు తప్ప ఇంకెందుకు అక్కర్లేదా? ఎందుకు ఇచ్చినా మందుకే వాడతాం. వెరీ మిమ్మల్ని ప్రేమిస్తున్నా అండి. ప్రేమిస్తున్నా నిన్ను. నన్ను లవ్ చేయడానికి మీకు ఏం క్వాలిటీస్ ఉన్నాయి? నేను ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను, నెలకు 30,000 జీతం. జాబులు గిబులు మన వల్ల అవుతాయి, రోడ్ల మీద అడక్క తింటుంటా నేను. నాకే చెడ్డలవాటు లేదు. ఉదయాన్నే లేచి ఒక పెగ్ చేస్తేనే ఆయేస్తుంది నాకు. ఈ రోజుకి ఒక అమ్మాయిని కూడా కన్నెత్తి చూసింది లేదు. ఇప్పటికే 10 మందిని గుడిపించాను, ఒప్పుకుంటే 11. నన్ను చేసుకుంటే మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. నన్ను చేసుకుంటే పువ్వులు గివ్వులు ఉండదు, ఓన్లీ పిన్నిసులతో గుచ్చుతా నిన్ను. ఇప్పుడు చెప్పండి, ఎవరంటే ఇష్టం మీకు? అలా అడగడానికి సిగ్గులేదా? నాకు ఆయన అంటేనే ఇష్టం. బేబీ పిన్నిసులు ఉన్నాయా? తీసుకురమ్మంటావా? ఏమైందిరా? నా బండిలో పెట్రోల్ అయిపోయింది, ఒక్కరో పెట్రోల్ ఏదో స్టార్ట్ చేసుకొని పోతానా? ఏంట్రో ఆలోచిస్తున్నావు? కొమ్మ తీసి దానం చేస్తావేంది? నీకే దిక్కులేదు, నీకేమైనా అవసరం అంటారా? లేదని చెప్పు. తీసుకో అన్న. థ్యాంక్స్ అన్నా. అరే ఆడు థ్యాంక్స్ చెప్తానే మొత్తం గోకేస్తున్నాడు, చూసుకో. అప్పురా ఆపండి ఆపనా చాలు, కొద్దిగానే లేనా. నీ బతుకు నువ్వు చెప్పడం రాదు, దానకర్ణుడు మాదిరిగా పట్టుకో అన్నట్టు. నీ బతుకు థ్యాంక్స్ బ్రో. ఎందుకో స్టార్ట్ చేయడం అవదది. అవుదరా రే, నువ్వు ఇటు నో చెప్పలాగే సగం జీవితం సంగనాకిచ్చుకున్నావురా. అన్న పెట్రోల్ అయిపోయింది, కాస్త పెట్రోల్ ఏమన్నా స్టార్ట్ చేసుకొని పోతాను. పెట్రోల్ లేదేం లేదు, దింగే. ఏమ్మా నాన్నగారు ఉన్నారా? లేడు. ఏం కావాలి మీకు? ఒక 10 కేజీలు చక్కెర ఇవ్వమ్మా. 10 కేజీలు లేదు, 5 కేజీలే ఉంది. 5 కేజీలు ఇవ్వు. ఉండేది 5 కేజీలు, ఉండేది మొత్తం నీకే అమ్మేస్తే మిగతా వాళ్ళకి నేనేం అమ్మాలి? నువ్వు నా జిగిరి దోస్తురా, నీకోసం నా ప్రాణమైన ఇస్తాను రా. నిజమా మచ్చా? నిజం రా. ప్రాణం వద్దులే గానీ ఒక 10,000 అప్పి మచ్చా. ప్రాణమైన ఇచ్చుంటాను రా, అప్పు మాత్రం ఇవ్వరా నా కొడకలారా మీకు.